హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనకి రోమన్ స్ట్రీట్ నా వెనకాల కనబడుతుందా, ఇదే ది రోమన్ స్ట్రీట్ అండ్ రెస్టారెంట్ అయితే. సరే, ఇక్కడ నుంచి మనకైతే ఆర్డర్ ఎక్కడికి పడిందంటే సుర్రాక్ అయితే పడింది. సో ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఈ రెస్టారెంట్కి ఈ సైడ్ అన్నమాట. సో ఫైనల్గా ఇది రెస్టారెంట్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సరే, మనం ఎలా వెళ్తాం ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీని పక్కన ఉన్న బిల్డింగ్ ఇది. మనకైతే ఈ వీడియోలో వచ్చేసి కువైట్ సిటీ నుంచి సుర్రాకి ఎలా వెళ్తాం, దాని మధ్యలో వచ్చే రోడ్స్, అంటే మంచి మంచి వ్యూ పాయింట్ అలాంటిది అయితే ఇప్పుడైతే కువైట్ సిటీ నుంచి సుర్రాకి అయితే వెళ్తాం. ఓకే, ఆర్డర్ పికప్ చేసి నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే బయలుదేరాం. ఇదన్నమాట సిటీ. మనం పికప్ పాయింట్ అక్కడ పెట్టేసుకున్నాం. ఇక్కడికి బయటికి వచ్చేసి ఇక్కడ నుంచి మనం సుర్రాకి అయితే వెళ్తాం. ఎలా వెళ్తాం? మంచి మంచి వ్యూ పాయింట్, మంచి మంచి ట్రాఫిక్, మంచి మంచి రోడ్స్, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో చూసుకుందాం. మనం అయితే పార్కింగ్ అక్కడ చేస్తాం. ఫైనల్లీ ఇక్కడైతే పార్కింగ్ చేయకూడదు బ్రో, బట్ చేయాల్సింది వచ్చింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి సుర్రాకి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే బండిలో కూర్చొని సీట్ బెల్ట్ కంపల్సరీ, ఏ డ్రైవర్ అయినా ఫ్రంట్ సీటర్ అయినా. డోర్ వేసుకుందాం. సో స్టార్ట్ అవుదామా? లెట్స్ గో. కువైట్లో ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మంచిగా ఒక పాయింట్ ఏసీ వేస్తే పెట్టేసుకుంటాం. స్టార్టింగ్లోనే ట్రాఫిక్ విజువల్స్, మనం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక పని చేద్దాం, సైడ్ వ్యూ అయితే చూపిద్దాం. ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోతాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి, ఫ్రంట్ సైడ్ ఏంట్రా, మాలియా అయితే ఉందంట. ఫ్రంట్ సైడ్ అయితే మాలియా అయితే ఉంది. అంతలోగా మంచి మంచి వ్యూస్ చూసి, మంచి మంచి బిల్డింగ్లు చూసి ఆనందించండి బ్రో. అప్పట్లోగా వీడియో బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండాల్సింది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ పైన ఏదో పామ్ లాగా పోతుంది. పామ్ కాదు, అది షిప్ అనమాట. మంచి అడ్వర్టైజ్మెంట్. ఇదే కువైట్లో బస్సులు, సిటీ బస్సెస్, పెద్ద బస్సులు భలే ఉంటాయి బస్సులు, సిటీ బస్సులు అయితే. ఇది మాలియా బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు ఏమంటారు, మాలియా దవారా, మాలియా దవార్ సిగ్నల్. మాలియా ఈ రోడ్ నెంబర్ ఎంత? 80 రోడ్ నెంబర్ అంట. కువైట్ సిటీ నుంచి సుర్రాక్ పోవాలంటే మాలియా దవార్కి కంపల్సరీ రావాల్సిందే. అంటే అట్లయినా పోవచ్చు, మనం ఈజీగా ఉంటుందని ఈ రూట్కి అయితే వచ్చేసాం. మాలియా దవార్ నుంచి రోడ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోవాలి. సో రోడ్ నెంబర్ 1 అంటే ఇది కాదు, దీని కింద ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ పోయినారంటే షామియాకి. మనం డైలీ వీడియోస్ పెడతా ఉంటాం కదా, మార్నింగ్ షామియాకి వెళ్ళాం అని చెప్పేసి ఆ షామియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం ఏరియా అంతా షామియా. సో ఇక్కడ నుంచి మనం ఆ రోడ్లోకి వెళ్ళిపోతే 1 నెంబర్ అనమాట. చాలామంది ఏమంటా అంటారు అంటే 85 నుంచి 30కి వచ్చాం, 30 నుంచి 80కి వచ్చాం అంటారు కదా, అదే ఇది. అంతే కదమ్మా. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 1. ఇప్పుడు మనం కలిసిపోయాం అనమాట. సో రోడ్ నెంబర్ 1 వచ్చేసి మిర్కాబ్ అహ్మదీకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఏడంటే సుర్రాకు పోతాను అనుకుంటున్నారా? కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఏమో తీసుకుంటాం కదా. రైట్ సైడ్. మావాడు మాట్లాడు, మావాడికి కొంచెం సిగ్గు అనమాట, చెప్పినాలే. ఫేస్ కనపడలే కదా, ఇప్పుడైనా మాట్లాడచ్చు కదా. ఇది పైన బ్రిడ్జ్ అనమాట, పైన ఉంటుంది. పక్కన చెట్లు ఆదరిస్తాను. ఈ రోడ్ నెంబర్ 1 కొంచెం ఇదిగా ఉంటుంది, తర్వాత బాగుంటుంది. పాల పెట్టరు, కన్ను కొట్టరు. ఇది రోడ్ నెంబర్ 1లో ఇంకా మనం మూవ్ అవుతూనే ఉంటున్నాం. కొత్తగా వచ్చే డ్రైవర్స్కి అయితే యూజ్ అవుతుంది ఇది, ఎలా వెళ్ళాలి ఏంటనేది. మనము కువైట్ సిటీలో అని చెప్పినాం కదా, డెలివరీ బాయ్స్కి ఒకవేళ అర్థం కాకపోయిందంటే ది రోమన్ స్ట్రీట్ ఎక్కడ ఉంది, రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని భయపడకోకుండా మన వీడియోస్ చూసి అయితే కొంచెం కనుక్కొని వెళ్ళిపోవచ్చు. కువైట్ సిటీ నుంచి సుర్రాకి ఎలా వెళ్ళాలన్నా కూడా సో ఈ వీడియో పెట్టేసుకున్నాడంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సుర్రా మనకి ఏ బ్లాక్లో పడింది? బ్లాక్ 5కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి. సో 1 నుంచి మనం
ఈ రోడ్లో వేగ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ వెళ్తే ఎంతరా రోడ్ నెంబర్ 40 రోడ్ నెంబర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం రోడ్ వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది బ్రో, అందుకే మంచిగా సెటిల్ చేశాడు. బెనెత్ ఆల్గర్ సువేక్ 2వ నెంబర్. నా రైట్ సైడ్ వెళ్ళిపోయినా ఉంటే 2వ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. చాలామంది భయపడతా ఉంటారు. ఈరోజు శనివారం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంది, లేదంటే కొంచెం ట్రాఫిక్గానే ఉంటుంది. రోడ్స్ ఎలా ఉంటాయి, చాలామంది కువైట్లో రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే భయపడతా ఉంటారు కదా. మన వీడియోస్ చూసినారంటే రోడ్డు అన్నీ ఉంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓ ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా. పైన పోతా ఉంటాయని చెప్పినారు కదా, అదో ఇలా పైన కూడా పోతాయి. పైన ఇది కింద అంతే, పైన కింద కాదు, పైన సెకండ్ నెంబర్ సెకండ్ రింగ్ రోడ్. వాడు చెప్తాను లేవని తెలియదు. కోవిడ్లు ఎండలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ, లేదంటే మాడి మిస్ అయిపోతారు. సరే, ఈ లోపల మనం ఒక చిన్న మ్యాటర్ అయితే మాట్లాడుకుందాము. వీళ్ళు ఎంతమంది హ్యాపీ రాజ్ సినిమా చూసారో నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు, నాన్న ఎలా ఇబ్బంది పడతాడు మన గురించి అని అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ బాగా చేశాడు. ఒకసారి చూసేయండి, సినిమా చాలా బాగుంది, నేనైతే చూసాను. ఇలా ఉంటాయన్నమాట రోడ్లు. మనకు వచ్చేసి మ్యాప్లో టైమింగ్ కొంచెం బాగానే చూపిస్తాను అనమాట. 11 minutes చూపిస్తుంది. 11 minutes మనం ఇలాగే పెడతాం. సో ఒక పని చేయండి, 40 కదరా ఇది రోడ్ నెంబర్, 40 రోడ్ నెంబరు అయిపోయిన తర్వాత వద్దులే, మీకు మరీ ఇబ్బంది పెట్టకుండా. సరే, మీకు చూసే ఓపిక ఉంది కాబట్టి చూసేయండి. నాకు పట్టుకునే ఓపిక ఉంది, వీడియో తీసే ఓపిక ఉంది. ఫోన్ కొంచెం షేక్ అవుతుంది, ఏం పర్వాలేదు, చూసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకు అయితే కొత్తగా వచ్చే డ్రైవర్లు అయితే లైన్ టు లైన్, ఈ లైన్ నుంచి ఈ లైన్ చేంజ్ అవ్వాలంటే డెఫినెట్లీ సిగ్నల్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి బ్రో. ఎందుకంటే వెనకాల పోలీస్ వాళ్ళు ఉంటే ఫైన్ చేస్తారు. డెఫినెట్లీ సిగ్నల్స్ యూజ్ చేయండి. వెనకాల ఉండే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఎటు అయిపోతున్నారు ఏంటి అనేది. అయితే ఇక్కడ పైన పోతున్నాయి, పైన కూడా బండ్లు పోతున్నాయి, బ్రిడ్జిలు ఉంటాయి, సైడ్ వ్యూ సూపర్గా ఉంటుంది, చెట్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. స్పీడ్ బోర్డులు కూడా ఉంటాయి, ఎంత స్పీడ్ పోవాలా ఏంటి అనేది. మై ఫోన్ ఈజ్ టూ హాట్ అంట. అయ్యో ఫోన్. ఇక్కడ నుంచి ఇదేంత మా రోడ్డు, ఇక్కడ నుంచి 5 వెళ్ళిపోవాలి. మీకు తెలిసిన రూట్లు ఉంటే ఇలా వెళ్ళండి బ్రో అని అయితే కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి బ్రో. ఎందుకంటే మనం చూసేదానికంటే ఇంకా చాలామంది చూసేది ఎక్కువ ఉంది. సో 5వ నెంబర్లకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి, ఇది 5వ నెంబర్ అనమాట. ఇట్లా వెళ్ళిపోయి మనం ఇలా వెళ్తే సో 5వ నెంబర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఏం పర్లేదు, బోర్డులు కూడా ఉంటాయి. దగ్గరికి వచ్చేసరికి బోర్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏం పర్వాలేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా బోర్డులు ఉంటాయి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే సుర్రాకి ఎంటర్ అవుతాం. ఓకేనా, సుర్రాలకి బ్లాక్ 5కి ఎంటర్ అయ్యాం. అంటే బ్లాక్ 5 కాదు, వెళ్తాం. మ్యాప్ ఉంది కదా మనకి, సేఫ్టీగా మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళచ్చు. సో సుర్రాకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది హౌసెస్ అనమాట, ఇవి చెట్లు మందక అంటారు కదా, అదే. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇండ్లు. కువైట్ బయట చూడాలనుకుంటే మన వీడియోస్ అయితే తప్పకుండా చూడండి బ్రో. ఎందుకంటే మనం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాం, మనకంటే ఎవరు తిరగరు బయట. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బయట తిరిగేసే వెళ్తామన్నమాట.
అది జమియానా అల్ సుర్రా. ఇక్కడ మనమైతే ఎంటర్ అయినట్టు క్లారిటీగా తెలిసిపోతుంది. అల్ సుర్రా కోఆపరేటివ్ సొసైటీ 24 hours ఓపెన్ అంట. ఐ లవ్ సురా. ఎన్బికే బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్. ఎన్బికే మీన్స్ ఈ పక్కనే మంచి వర్క్ జరుగుతూ ఉంది, సిద్ధి వర్క్. ఇదే అనమాట సుర్రాలో బ్లాక్ నెంబర్ 5 అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడికి వచ్చేయండి. సో మన జర్నీ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. కువైట్ సిటీ నుంచి సుర్రాకి ఎలా వచ్చాం, దాని మధ్యలో రోడ్స్ ఏదైనా బోరింగ్గా ఉంటే సారీ బ్రో. ఎందుకంటే మనం ఎవరైనా పక్కన ఉంటే మాట్లాడుతూ ఉంటే బాగా మనం మాట్లాడచ్చు. సో ఎవరికైనా బోరింగ్గా ఉంటే దయచేసి క్షమించండి. ఇంకోటి వచ్చేసి ఎవరికైనా డెలివరీ బాయ్ ఈ వీడియో అయితే ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళు అయితే డెఫినెట్లీ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.